హాయ్, వెల్కమ్ టు ఎంటైజింగ్ ఫుడ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బీట్రూట్ రసం. చాలా బాగుంటుందండి. ఇది మనం మామూలుగా చేసే రసం కన్నా ఇది డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. చాలా బాగుంటుంది. అయితే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా రసం పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇప్పుడు చల్లారేదాకా ఉంచేసేయాలి పక్కన. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక టమాటా, ఒక మీడియం సైజ్ బీట్రూట్, అలాగే 2 పచ్చిమిర్చి పెద్ద ముక్కలుగా కట్ చేసేసి ఇలాగా ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఈ రసం దినుసులని చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ అవ్వాలండి. అప్పుడే మనకు చారులో ఈజీగా కలుస్తుంది అనమాట. ఇలా గ్లాస్ చార్లో స్టోర్ చేసుకుంటే స్మెల్ పోకుండా ఉంటుందన్నమాట. 3 విజిల్స్ అయిపోయాయండి. ప్రెషర్ కూడా పోయింది. చూడండి, బీట్రూట్ అన్నీ మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వాటర్ రాకుండా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. చూడండి, మెత్తగా పేస్ట్ పట్టిన దాన్ని ఇలా బీట్రూట్ వాటర్ ఉన్నాయి కదండి, అందులో వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత నానబెట్టిన చింతపండు రసం కొద్దిగా వేసుకోవాలండి, ఒక 1/2 కప్పు. తర్వాత తగినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను నేను. మీ ఘాటును బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది. అలాగే కొద్దిగా బెల్లం అండి, కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. మరీ ఓవర్గా మరిగిస్తే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసేద్దాం. కొద్దిగా నూనె వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, రసం పొడిలో వేసాం కాబట్టి జీలకర్ర కొద్దిగా తగ్గించుకోవచ్చండి. అలాగే 2 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఒక 5, కరివేపాకు. ఇదంతా వేగిన తర్వాత మనం తయారైన చారులో కలిపేసుకోవడమే. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్. బీట్రూట్ రసం అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఎండాకాలంలో గంటలు స్టవ్ దగ్గర నిలబడి చేయడం కన్నా ఇలాంటి సింపుల్ రెసిపీలు చేయడం బాగుంటుంది కదండి. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఎంటైజింగ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.